ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 యెహోవా యీరే యెహోవా షమ్మా యెహోవా యీరే యెహోవా షమ్మా యెహోవా షాలేం యెహోవా నీషి యెహోవా షాలేం యెహోవా నీసి యెహోవా రబ్బా స్వస్థపరచువాడా యెహోవా రఫా స్వస్థపరచువాడా వేదన శోధన తొలగించువాడా వేదన శోధన తొలగించువాడా దేవాది దేవుడ ఆరాధన దేవాతి దేవుడా ఆరాధన 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 ఆరాధన. కూర్చుందాం. ఈయన దేవుని రాజ్య సువార్త బృందం నన్ను మరి మొత్తం దేశానికి పరిచయం చేశారు. మరి ఆ వీడియో ద్వారా అనేక మంది నాకు ఫోన్ చేస్తున్నారు, చాలా సంతోషిస్తున్నారు. మరి ఎంతో ప్రయాసపడి 2 సార్లు వచ్చి అదంతా చక్కగా చేసి ఫోటోలు పెట్టి ఎడిటింగ్ చేసి చాలా బాగా చేశారు. మరి తణుకులో ఉంటున్నారు, సంఘాన్ని కూడా నడుపుతున్నారు. చాలా బాగా చేశారు. మా వాళ్ళందరూ కూడా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఇలాగ సాక్ష్యం మీరు ఫోటోలతో చూపించలేదండి మాకు. ఆ ఫోటోలు ఆ పరిస్థితులు అవన్నీ చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఒక రకంగా మీరేనా ఈయన ఆయన ఒక్కడైనా అన్నంత అనుమానం కలుగుతూ ఉంది అని చెప్పారు. దేవుడు మరి వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. కూర్చుని మరి ఈరోజు సువార్త ఉంది, 2 అని చెప్పాను. తణుకు కనుక రాగలిగారు. మీలో ఎంతమంది చూసారు ఆ వీడియో? చేయి చూపించండి. ఇంకా చాలామంది చూడాలి, ఇంకా చాలామంది చూడలేదు కదండి. ఓకే. తణుకులో మనం ప్రతి శనివారం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఇక్కడ వాక్యం అందిస్తున్నాం. మరి సహోదరి మధ్యకాలంలో వాక్యానికి వస్తూ ఉన్నారు. మరి వారు సువార్త పెట్టాలని అడిగారు, పెట్టడం జరిగింది. ఈరోజు దేవుడు నాకు చూపించినటువంటి వాక్య భాగాన్ని మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనము. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచాను. తర్వాత 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పాను. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామంది ఈ రోజుల్లో ఏదన్నా కార్యం జరిగితే
పలానా సంఘానికి వెళ్ళాను జరిగింది, పలానా పాస్టర్ గారు ప్రార్థన చేశారు జరిగింది అనేటటువంటి ఒక భయంకరమైన సాక్ష్యాలు చెప్పడం వింటున్నాను. ఇది చాలా తప్పు. ఎప్పుడు కూడా సంఘాలకి పాస్టర్లకి దేవుడి మహిమను ఆపాదించకూడదు. మీరందరూ గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఏదైనా ఒక కార్యం జరిగితే సంఘంలో సాక్ష్యం ఎలా చెప్పాలంటే, సంఘంలో సాక్ష్యం చెప్పవలసిన పద్ధతి ఏంటంటే, నేను యేసు సేవా కేంద్రానికి వచ్చాను, పాస్టర్ గారు నన్ను యేసు ప్రభుకి ప్రార్థన చేయమని చెప్పారు, యేసు ప్రభువే స్వస్థపరుస్తారని చెప్పారు. అంతవరకే పాస్టర్ గారు డ్యూటీ. ఆయన కూడా ప్రార్థన చేశాడు. కానీ మా కుటుంబంలో కార్యం జరిగించిన వాడు యేసుక్రీస్తు అని చెప్పాలి. దేవుని స్తోత్రం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే కలగాలి. అసలు మనం నిలబడిందే ఆయన్ని బట్టి, మనం జీవించేది ఆయన బట్టి, మన లోపలను ఊపిరి అయింది. మనుషులకి ఎందుకు ఆపాదిస్తారు? కాకపోతే ఏంటంటే ఒక విషయం చెప్పుకోవచ్చు. మీరు ఈ రోజున 2 రకాల సేవకులు ఉన్నారు. వారెవరంటే కల్పనా కథలు చెప్పేటటువంటి వారు, సత్యాన్ని బోధించేటటువంటి వారు. ఆ సాక్ష్యం మీరు చెప్పచ్చు. ఏంటంటే, ఇదివరకు మేము సత్యంలో లేవండి, ఇప్పుడు సత్యంలో నడిపించబడ్డాం అనే సాక్ష్యం చెప్పచ్చు. దేవుని స్తోత్రం. కానీ స్వస్థత కార్యం కానీ, అద్భుత కార్యం కానీ, ఒక వివాహం కానీ, మన జీవితంలో జరిగే ఏ కార్యమైనా కూడా ఎవరి వలన జరిగింది చెప్పండి. ఇప్పుడు ఈ బుద్ధమ్మ గారి కార్యం జరుగుతుంది, యేసు వలన జరిగింది. అంతేగాని ఇస్రాయేల్ గారి వల్ల, ప్రసన్నమణి గారి ద్వారా జరిగింది అనకూడదు. కాబట్టి మహిమ ఎప్పుడూ దేవుడికే రావాలి. ఇక్కడ ఇతను స్పష్టంగా చెప్తున్నాడు, ఎవరయ్యా నిన్ను స్వస్థపరిచింది, ఎవరయ్యా నిన్ను బాగు చేసిందంటే యేసు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఎవరు స్వస్థపరిచారు? అది స్వస్థపరిచే శక్తి ఎవరికి ఉంది? యేసుకు మాత్రమే ఉంది. మరి శిష్యులకు లేదా? ఇచ్చాడు. శిష్యులకు అధికారం ఇచ్చినా కూడా స్వస్థపరిచేది యేసే. యేసు నామములోనే స్వస్థత ఉంది అనేది మనం మొదట గ్రహించాలి. తర్వాత పరలోకానికి తీసుకెళ్ళేది యేసే, మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ ద్వారా యేసే. ఇంకా ముఖ్యమైన కార్యం ఏంటంటే, అసలు మనల్ని దేవుడి దగ్గరికి పిలిచింది కూడా యేసే. దేవుని స్తోత్రం. అన్నీ ఆయనే చేశాడు, అంతా ఆయనే చేశాడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో చెప్పినా యేసు అనే మాటే ముందు రావాలి. అలాగే ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, నా భార్య వల్ల నేను ఇలా స్థిరపడ్డాను అన్నాడు. నా భార్య వల్ల, ఆయన భార్య వల్ల స్థిరపడ్డాడంట. ఆయన యేసు వల్ల స్థిరపడలేదండి. తర్వాత కొంతకాలానికి ఆయన సాక్ష్యం మారిపోయింది. ఏంటంటే, నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది, ఇప్పుడు మా అమ్మాయి నన్ను చూస్తుంది, ఇప్పుడు నేను మా అమ్మాయి వల్ల బాగున్నాను అన్నాడు. కొంతకాలానికి ఆ అమ్మాయి వదిలేసింది. మరి ఇప్పుడు ఎవరి పేరు చెప్తాడో తెలియదు. మనుష్యులు అంతే, దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. అసలు ఈ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనేది మనకి ఈ వాక్యంలో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యేసుక్రీస్తు నశించే దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఇక్కడ ఈ రోగి 38 సంవత్సరాలుగా పడున్నాడు. అక్కడ 38 సంవత్సరాలుగా పడున్నాడు. ఎందుచేత పడి ఉన్నాడు అనేది ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదంటే యేసుకు తప్ప మరెవ్వరికీ ఆ కారణం తెలియదు. ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు అతను చుట్టాలు ఏమనుకున్నారంటే, ఈడు కాలు చేయలాగేసింది,
వైద్యం చేయించుకోలేక పడి ఉన్నాడు, ఎవరి సహాయం దొరకలేదు వీడికని వాళ్ళు అనుకుంటున్నారు. అతనేమనుకుంటున్నాడంటే, నేను ఎంతమందిని బతిమాలుతున్నా నాకెవరు కూడా సాయం చేయట్లేదు, నా రోగం తగ్గట్లేదు, నన్ను కోనేట్లు తెంపట్లేదని అనుకుంటున్నాడు. చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీడికి ఎవడు సాయం చేస్తాడు, ఎప్పటి నుంచో పడున్నాడు వీడని ఏదో కథ ఆ అన్నమో ఆ టిఫినో ఏం తెచ్చుకున్నారు అది పడేసిపోతున్నారు. కానీ అతను 38 సంవత్సరాలు అక్కడ పడి ఉండటానికి కారణం యేసుకు తప్ప ఎవ్వరికి తెలియదు. దేవుని స్తోత్రం. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ జీవితంలో ఇలాగెందుకు జరుగుతుంది, ఆ కారణం మీకు తెలియదు. యేసుక్రీస్తుకు తప్ప మీకు తెలియదు. ఎందుకంటే 430 సంవత్సరాలు ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగం బానిసలుగా ఉన్నారు. ఎందుకున్నారో వాళ్ళకే తెలియదు. దేవుడు అన్నాడు, వాళ్ళు ఇంతకాలం అక్కడ బానిసత్వంలో ఉంటారని అబ్రహాంతో మాట్లాడాడు. దేవుడు అన్నంత 400 సంవత్సరాలు వాళ్ళు ఉండవలసి వచ్చింది. తర్వాత 30 సంవత్సరాలకి ఆయన వారిని విడుదల చేశాడు. అలాగే నేను సాక్ష్యం చెప్తూ ఎంతగా గ్రానైట్ కంపెనీలో ఉన్నాను, ఎంతగా సినిమా రంగానికి వెళ్ళాను, ఇప్పుడు దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చాను, ఆయనకి తప్ప నాకు తెలియదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇవన్నీ కూడా మానవుడి చేతిలో లేదు, ఏ మానవుడి చేతిలోనే లేదు. మానవుడి చేతిలో ఉన్నది ఒక్కటే బైబిల్ ప్రకారం. అదేంటో తెలుసా? యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మారు మనసు పొందండి. దేవుని స్తోత్రం. అదే మన చేతిలో ఉంది. మనం ఏం పొందాలి? మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. అప్పుడు దేవుడి దగ్గర నుంచి కార్యం జరుగుతుంది. మిగతా ఏమీ మనకు చెప్పలేదు దేవుడు. పరలోక రాజ్యం సమీపిస్తున్నది, మారు మనసు పొందండి అని చెప్పాడు. మనకున్న డ్యూటీ మారు మనసు పొందటం. ఇది ఎప్పుడు మర్చిపోకండి. ఒకవేళ నేనైనా మీరైనా ఎవరమైనా ఇంకా మారు మనసు పొందకపోతే దేవుడి రాజ్యానికి మనకి అర్హత లేదు. ఈ విషయాన్ని మీరు బాగా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మారు మనసు అంటే చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. యేసుక్రీస్తు మనసు ఎలా ఉందో మన మనసు అలా మారాలి. అలా మారినప్పుడే మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాం. హల్లెలూయా. ఎందుకంటే ఒక పాట కూడా మనకి బాగా ఈ మధ్యన ప్రాచుర్యంలోకి వచ్చింది కదా, తెలుసు కదా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అలగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియో
నీల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. కాబట్టి ఇక్కడ చూస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులైనా దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. పూర్వం ఒక సామెత చెప్పేవారు పెద్దోళ్ళు, కష్టాలు మనిషికి రాకపోతే మానుకొస్తాయా అనేవారు. మనకు రాకపోతే ఎవరికి వస్తాయి కష్టాలు? మనకు రాకపోతే రోగాలు ఎవరికి వస్తాయి? మనం జీవించి ఉన్నంతకాలం కష్టాలు, రోగాలు, సమస్యలు, ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. ఈ శ్రమలు ఎప్పుడూ ఉంటాయి. వారు తమ ప్రయాసము మాని విశ్రాంతి నొందిరు అన్నాడు చనిపోయినోడి గురించి. ఒక్కసారిగా చనిపోయేటప్పటికి అన్నీ క్లోజ్ అయిపోయినాయి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చనిపోయేదాకా నా బంగారమో, నా డబ్బు, నా చీరు, నా స్థలము, నా పొలము, నా బాకీయో, నా అప్పు, ఏడిసి 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 అనేటప్పటికి అమ్మ మరి సుబ్బారావు డబ్బు తెచ్చాడమ్మా. సుబ్బారావు అప్పుడు తెచ్చాడంట చచ్చిపోయాక డబ్బు. బతుకున్నంతకాలం సుబ్బారావుని అడుగుతూనే ఉన్నాడు, చచ్చిపోయేదాకా తేలేదాడు. చచ్చిపోయాక తెచ్చాడు. తెచ్చాక ఆ కోళ్ళు అడుగుతుంది, అత్త సుబ్బారావు డబ్బు తెచ్చాడు ఏం చెప్పంటావు అని చచ్చిపోయిన ఆవిడని అడుగుతుంది. చెప్పండి. చచ్చిపోయిన ఆవిడని అడుగుతుంటే ఆవిడ బీరువాలో పెట్టమ్మా అందనుకో. అక్కడ ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. కాబట్టి ప్రయాస మాని విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. మరి బ్రతికుండగా నేను చెప్పదలుచుకున్నది చచ్చిపోయాక కాదు, బ్రతికుండగా విశ్రాంతి నీకు ఎలా కలుగుతుందంటే ఆ సుబ్బారావుని, అప్పారావుని, దిబ్బారావుని ఆ దేవుడి మీద భారం వేసేస్తే నీకు హాయిగా ఉంటుంది. దేవుని స్తోత్రం. నువ్వు బతికుండగా విశ్రాంతి పొందాలంటే భారం దేవుడి మీద వేయాలి. భారం దేవుడి మీద వేయాలి. దేవుడు చెప్పినట్టు జీవించాలి. దేవుడు చెప్పినట్టు నడవాలి. చాలామంది అడిగారు నన్ను, పాస్టర్లు అడిగారు. నేను 3 సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఒక కామెంట్ ఉండేది మా పాస్టర్లు అందరూ, ఈయన ఎప్పుడు హుషారుగా నవ్వుతా చాలా యాక్టివ్గా ఉంటాడు, రహస్యం ఏంటి కనుక్కోవాలని. ఒక 2-3 పాస్టర్లు నా దగ్గరికి వచ్చారు భోజనం అయిపోయిన తర్వాత. సార్ మీరు ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటారు, కారణం ఏంటన్నారు. మీకు తెలియదా అన్నాను. తెలియకే కదండి అడుగుతున్నాం అన్నాను. యేసుక్రీస్తే అన్నాను. అదేంటంటే పాపం మేము యేసుక్రీస్తుని నమ్ముకోలేదా? మీరు నమ్ముకున్నారు కానీ ప్రతి పనికి మీ మీద మీరు ఆధారపడతారు. నేను ఒక గ్లాసు మంచినీళ్ళు తాగాలన్న యేసు మీద ఆధారపడతాను. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఆ పిల్ల మా ఫ్రెండ్ బాటిల్ తెచ్చిపెట్టింది ఇక్కడ. నా స్నేహితురాలు మీకు ఎవరికైనా తెలుసా? అయ్య బాబోయ్, ఇస్రాయేల్ గారికి స్నేహితురాలు ఉందా అనుకుంటున్నారా? నాకు మంచి ఫ్రెండ్ ఉంది, అన్ని మంచినీళ్ళు అన్నీ పట్టుకొచ్చేది. ఓసారి అందరికీ కనబడమ్మ నువ్వు లేచి, నా స్నేహితురాలు చూడండి మీరు చాలా పెద్ద ముసలావిడి. అదిగో ఓకే, దేవుని స్తోత్రం. నేను ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నా కూడా పిల్లకి కూర్చో. కాబట్టి మనం ఈ విశ్రాంతి పొందకపోవటానికి కారణం దేవుడి మీద భారం వేయకపోవటమే అనేది నేను బాగా స్పష్టంగా గ్రహించాను, చాలా స్పష్టంగా గ్రహించాను. కాబట్టి మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ ప్రపంచంలో మానవ జాతికి విశ్రాంతి ఇవ్వటానికి వచ్చినది ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా చెప్పండి. ఆయన ఒక్కడే విశ్రాంతి ఇవ్వగలడు. చాలా రకాల విశ్రాంతులు. ఇంచుమించుగా మీరెవరు నేనున్నంత ఇంకా కొన్ని ఫోటోలు చూపించలేదు. చాలా ఖరీదైన హోటల్లో ఉన్నాను, విశ్రాంతి లేదు. బయట ఒక చిన్న పేపర్ పెడతారు అన్నమాట, ఈ రూమ్లో ఎవ్వరు కదపొద్దని. ఇంక కదపరు. కాబట్టి అన్ని సౌకర్యాలు ఉంటాయి అక్కడ, కానీ విశ్రాంతి లేదు అక్కడ. మళ్ళీ మైండ్లో ఏదో టెన్షను, మైండ్లో ఏదో ఒత్తిడి కదా.
20 సంవత్సరాల నుంచి ఒత్తిడే లేదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాబట్టి నేను అనుభవించిందే మీకు చెప్తున్నాను అన్నాడు పౌలు. నేను రుచి చూసిందే మీకు చెప్తున్నాను. కాబట్టి ఈరోజు మనం సువార్త ద్వారా ప్రతి ఒక్కరికి ఆ రుచి చూసింది ఏంటో చెప్పాలి. ఇక్కడ ఒక కాలు చేయబడిపోయినటువంటి పక్షవాత రోగి 38 సంవత్సరాలకు ముందు కాలు చేయబడిపోయింది. బహుశా అప్పుడు అతనికి ఒక 30 ఏళ్ళు అయి ఉండొచ్చు, లేదా 25 అయి ఉండొచ్చు. చిన్న వయసులోనే కాలు చేయబడిపోయింది. పడిపోయాక అందరూ ఏం చెప్పారంటే, బేతస్తా అనేటటువంటి ఒక కోనేరు ఉంది, అక్కడ దేవదూత నీళ్లు కదిలింతది పొద్దున్న వచ్చి, మొట్టమొదట ఎవరు దిగుతారో వాళ్ళకి ఎలాంటి రోగం ఉన్నా తగ్గిపోద్ది అని. ఆ కోనేరుకి 5 మండపాలు ఉన్నాయి. చాలా పెద్ద కోనేరు. కొమ్మాయి చెరువు అంత కాదు, కొమ్మాయి చెరువు అంత 50 రెట్లు ఉన్న చెరువు అన్నమాట అది. అంచేత మనం ఈ చెరువు పక్కన సువార్త అన్నప్పుడు నాకు ఇదే గుర్తొచ్చింది. సరే, మంచిది. అక్కడ చాలా జనం ఉన్నారు. మనవాడు దేక్కుంటా మొత్తం మీద ఎవరు లేరు అనుకుంటా అక్కడికి వచ్చి పడ్డాడు. చూశాడు, చాలే అనుకున్నాడు. ఎందుకంటే ఎవరికాళ్ళు కోనేట్లు దిగి ఆడావుళ్ళు ఉన్నారు, కానీ ఇతన్ని ఎవరు పట్టించుకుంటారు? ఎవ్వరు పట్టించుకోరు. ఈరోజు చెప్పనా, వింటున్నారా మీరు? పిల్లడితో ఆడుతున్నారా? ఈరోజు చెప్పనా, ఎవరి గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారండి? ఇంతమందికి రక్షణ లేదని బాధ ఎవరికైనా ఉందండి? ఎవరికైనా దుఃఖం ఉందండి? ఎవరికైనా భారం ఉందండి? అసలు సువార్త అనేది ప్రకటిస్తున్నారండి? ఈయన పాపం 4-5 వేసుకుని ప్రతి వారం అలా తిరుగుతూ ఉంటాడు. ఊరు వీధి సువార్తలు చెప్పుకుంటూ ఉంటారు. మనం 19 సంవత్సరాల నుంచి సువార్త చేస్తున్నాం. ఎంత భారం ఉండాలండి, ఎంత ప్రేమ ఉండాలండి. మీరు సంవత్సరం నుంచి చెప్తున్నాను, ఒక సువార్త ఏర్పాటు చేయమంటే చేయలేకపోతున్నారు మీరు. ఆ భారం ఏది? సువార్త ఏర్పాటు చేయండి, మేము చేస్తామని చెప్తున్నాను. మరి ఎవరు చెప్తున్నారు? ఈ పాస్టర్లు, ఈ సంఘాలన్నీ సువార్తలు ఎక్కడ చేస్తున్నారు? ఆదివారం పొద్దున్న తాళం తీసి, ఆదివారం డిబ్బి ఓపెన్ చేసి, వచ్చిన వాళ్ళందరికీ కథలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ పడుకుంటున్నారు. మళ్ళీ ఆదివారం ఓపెన్ చేస్తున్నారు. ఎవరికి సువార్త ప్రకటిస్తున్నారు? యేసుప్రభు చెప్పింది అదేనా? ఏం చెప్పాడు యేసుప్రభు? శిష్యులను ఏర్పరచుకొని గ్రామానికి, దేశానికి, భూ దిగంతముల వరకు మీరు వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాడు. హల్లెలూయా. ఏది ఎవరు ప్రకటిస్తున్నారు సువార్త? ఎక్కడ ప్రకటిస్తున్నారు సువార్త? నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పటం ఏంటి? ఇప్పుడు నా దగ్గర 300 మంది ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో కూర్చుంటే నాకు జరగదా? ఎందుకు చేస్తున్నాం అలాగా? అది భారం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించండి అని చెప్పింది యేసు. ఇంకొక మాట, అసలు నేను సువార్త ప్రకటించడానికే ఈ లోకానికి వచ్చాను అన్నాడు యేసు. హల్లెలూయా చెప్పండి. ఏదండి? అమ్మ వస్తాం, వాక్యం చెప్తామంటే ఎవరు రారు? ఈ ప్రసన్న మండలిలో అందరిని కేకేసుకురావాలి. ఏంటండి ఆ పద్ధతి? దేవుని యందు భయభక్తులే, దేవుని యందు ఆశేది. ఎప్పుడు చూడు ఇండ్లను గట్టుచు పెండ్లికి చుచు నారులు నాటుచు త్రాగుచు తినుచు ఇండ్లను గట్టుచు పెండ్లికి చుచు నారులు నాటుచు త్రాగుచు తినుచు జగములో జనులు దిగులు లేనప్పుడు జగవలే ఇలా దొరయ్య
వచ్చురు పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధిని చేరుటకై ప్రభు సన్నిధిని చేరుటకై దినమైనను ఆగడి అయినను పరమున దూతలు ధరణిలో మనుజులు ఎవరును గాని ఎరుగని ఎరుగరు మెలకువతో యేసు పిలుపును వినుచు పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధిని చేరుటకై చూచినని కటు కనిపించును కొండల బండల నండినను కుదుమ సింహమై కోపాగ్ని అయి ఎదురుగా వచ్చిన కదలగలేవున పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధిని చేరుటకై. మన జీవితకాలం ఒక లక్ష్యం ఉండాలి. కనీసం 4 పేర్లు రాసుకురండి అన్నాను. మన జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. అదేంటో తెలుసా? రక్షింపబడిన నేను మొదట నా కుటుంబాన్ని రక్షించుకోవాలి. జాగ్రత్తగా వినండి. రక్షింపబడిన నేను మొదట నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించుకోవాలి. 2, నా బంధువులను రక్షించుకోవాలి. 3, నా చుట్టూ ఉన్న వారిని రక్షించుకోవాలి. 4, నేను ఎక్కడ పని చేస్తున్నానో వాళ్ళని రక్షించుకోవాలి. అంటే ఏం చేయాలో తెలుసా? మొట్టమొదట నువ్వు భక్తి కలిగి, ప్రార్థన కలిగి, యథార్థత కలిగి జీవించటం, మంచి సాక్ష్యం కలిగి ఉండటం, ఇంట్లో వాళ్ళు మొదలుకొని నీవు జీవించినంతకాలం కనీసం తక్కువ అంటే కూడా ఒక 10, 15, 20 మందిని దేవుని రాజ్యానికి నడిపించే పని ప్రతి ఒక్కరూ చేయాలి. ఎవరు చేస్తున్నారు? పాపం ఏదో పనిలో ఉందంటే ఎంతగా రాలేదండి అంటుంది ప్రసన్నమణి. ఎవరికి పని లేదంటే మాకు పని లేక వస్తున్నాం ఇక్కడికి. అసలు అది పద్ధతి కాదండి. చాలా దారుణమైన పరిస్థితి అండి. ఎవరి గొడవ వాళ్ళది. పౌలు అన్నాడు, ఎవరి గొడవాళ్ళు చూసుకుంటున్నారు. ప్రభు పని మీద ఎవ్వరికీ ఆసక్తి లేదు. ప్రభు ఎంత ఆసక్తి కలిగి నిన్ను నరకం నుంచి రక్షిస్తే, నరకంలో పడిపోతున్న ఇంకో సహోదరుణ్ణి, సహోదరి గురించి నీకు చింత లేదా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటో తెలుసా? పడిపోయిన వ్యక్తిని 38 సంవత్సరాలు ఎవ్వరూ పట్టించుకోలేదు. దేవుని స్తోత్రం. ఎవ్వరు నేను బాగున్నాను, మా ఆవిడ బాగుంది, మా అబ్బాయి బాగున్నాడు, మా కోడలు బాగుంది, మా మనవాళ్ళు బాగున్నారు, మేము తిన్నాం, మేము ప్రార్థన చేసుకుంటాం, మేము పడుకుంటాం. ఈ పక్కింటి వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, రక్షించేది నువ్వు కాదు, దేవుడు. మరి నువ్వు చేయవలసింది ఏంటి? సువార్త ప్రకటించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది నీ డ్యూటీ. రక్షించేది దేవుడు, నువ్వు కాదు. కానీ నీ డ్యూటీ ఏంటో తెలుసా? అందరి దగ్గరికి వెళ్ళి ప్రభు గురించి చెప్పాలి. ఒక మాట చెప్పనా, మీకు సీక్రెట్ చెప్పనా, ఒక మర్మం చెప్పనా? ఎవరైతే యేసు ప్రభు పని చేస్తారో వాళ్ళ పని యేసు ప్రభు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభు పని చేస్తారో వాళ్ళ పని యేసు ప్రభు చేస్తాడు. మీరు చేయరు, అందుకే మీ పనులన్నీ పెండింగ్. ఏ పని ఎప్పుడు చూడు, ఈ అమ్మ అయిందా 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేయలేక చస్తున్నానంటే ఇంకా అవలేదండి. ఆ ముఖం చూడాలి. ఇంకా అవలేదా? ఏమండి, ఇంకా అవలేదా? ఎలాగవుతుంది?
నువ్వు నీ తిండి, నీ ఇంట్లో తిండి, నీ నిద్ర, నీ పని, నీ డబ్బులు, నీ బ్యాలెన్సులు, నీ వ్యవహారం, ఎవరు కూడా అక్కర్లేదు నీకు. నీ పని ఎవరు చేస్తారు? ప్రార్థన చేస్తే అయిపోద్దా? పాస్టర్ గారికి పెద్ద కాగితం ఇచ్చానండి. పాస్టర్ గారు చెప్పమ్మా ప్రసన్నమణి, ఈ కాగితం ఇచ్చింది నేనే అని చెప్పి ఇంకో కాగితం కూడా ఇచ్చింది, 50 కాగితం, ఇది కూడా నాదే అని చెప్పు. నా ముఖాన్ని 50 రూపాయలను కాగితం ముఖ పడేస్తే నీ కార్యం అవుద్దు అనుకుంటున్నావు, పిచ్చదానా? అవ్వదు. నువ్వు దేవుడి పని చేస్తేనే నీ కార్యం జరుగుతుంది. దేవుని స్తోత్రం. పాస్టర్ గారికి ఇచ్చేసాం, పాస్టర్ గారికి ఇచ్చేస్తే అయిపోద్దా? అవ్వదు. నువ్వు, నీ కుటుంబం, నేను కలిసి ప్రార్థన చేస్తూ అవుతుంది. హల్లెలూయా. మీకు అందరికీ ఒక చిన్న మాట చెప్పనా? మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళకి భోజనం పెట్టండి, మీరు మానేయండి. మీ అబ్బాయి మీద మీకు చాలా ప్రేమ కదా, రోజు మీ అబ్బాయికి టైంకి భోజనం పెట్టి మీరు మానేయండి. మీ అబ్బాయి తిన్నాడు కదా, మీకెందుకు? మాట్లాడరండి. మీరు తింటారా? ఏమ్మా, అబ్బాయి మీద ప్రేమ కదా, అబ్బాయి తింటే చాలా? మాట్లాడరేంటి? మీరు తినాలా? మాట్లాడరేంటి? తింటారా? ఒకళ్ళు తింటూ ఇంకొకళ్ళకే ఆకలి తీరదు. అందుకే బైబిల్ కూడా ఎవరి రక్షణ వారే కాపాడుకోవాలి, ఎవరి సువార్త వారే ప్రకటించాలి. దేవుని స్తోత్రం. ఒకళ్ళు ప్రకటించింది ఇంకొకళ్ళకి లాభం కలగదు. ఎవరు చేసింది వాళ్ళకి లాభం. అందుకే నా పని నేను చేసుకుని పోతూ ఉంటాను. మీరు ఎవరైనా కలిస్తే కలుపుకుంటాను. మీరు నిజంగా నాకు ఒక సమాధానం చెప్పగలరా? నేను ప్రతిరోజు లేదా వారానికి 2 సార్లు 3 సార్లు ఇంకొకరిని రక్షణలోనికి రప్పించే ప్రయత్నాన్ని చేస్తున్నానంటే అన్నవారు కుడి చేయి చూపించండి. అదండి మనం చేసే పని. ఇంకా నీ పెళ్ళి ఎలాగవుద్ది, దాని పెళ్ళి ఎలాగవుద్ది, నీ పెళ్ళి ఎలాగవుద్ది? చెప్పండి. మీ అల్లుడు రక్షణ అలా పొందుతాడు, నీ మనవాళ్ళు రక్షణ అలా పొందుతారు, మీ ఇంట్లో మార్పు ఎలా వస్తుంది, యేసు ప్రభు కార్యం మీ జీవితంలో ఎలా జరుగుతుంది? మాట్లాడరండి. పాస్టర్ గారిదే బాధ్యత అనుకుంటున్నారా? పాస్టర్ గారు ఒక్కడనే, మీరు అందరూ కలిపి పాస్టర్ గారు ఒక్కడనే పరలోకం వెళ్ళండి. ఒకరోజు రాజశేఖర్ గారు రాలింగ్లో వాక్యం మాట్లాడుతుంది, మీరు పరలోకం వెళ్తారా అని అడిగాడు. ఆయన తలపోటు వచ్చేసి ఆయనకి, మీరు పరలోకం వెళ్తారా అన్నాడు. ఒక ఆయన లేచి అద్భుతమైన మాట చెప్పాడు, మా పాస్టర్ గారు వెళ్తూ ఉంటా, తాగిపోతూ ఉంటాను. ఏమన్నారు? మా పాస్టర్ గారు వెళ్తామండి, లేకపోతే ఆగిపోతాం. కొన్ని సంఘాల్లో విశ్వాసులు ఎలా ఉంటారంటే, పాస్టర్ గారు చేసుకోమన్న పెళ్ళే చేసుకుంటారు, పాస్టర్ గారు భోంచేయమంటేనే భోంచేస్తారు, పాస్టర్ గారు ఇల్లు కట్టుకోమంటేనే కట్టుకుంటారు, పాస్టర్ గారు లేకపోతే లెగుతారు, కూర్చోమంటే కూర్చుంటారు. కానీ ఆ పాస్టర్ గారు ఒకవేళ చనిపోయాడు అనుకోండి, ఏం చేయాలో తెల్లదేళ్ళకి. అప్పుడు మీరు బాధపడకండి, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అంటారు. మొత్తం మీద మీరు దేవుడి దగ్గరికి మాత్రం రారు, ఎవరో ఒకళ్ళ మీద, మనుషుల మీదే ఆధారపడతారు కదా. కాబట్టి 38 సంవత్సరాలు ఇతనికి ఎవ్వరూ సాయం చేయలేదు. నెంబర్ 1 అంటే ఈ లోకంలో మనుషులు ఎవరు పోతే మాకెందుకు, ఎవరు ఎలా ఉంటే మాకెందుకు, ఎవరు బాధపడితే మాకెందుకు, ఎవరు కష్టాల్లో ఉంటే మాకెందుకు, ఎవరు శ్రమల్లో ఉంటే మాకెందుకు అనే టైప్ అన్నమాట మనుషులు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? వారి యావత్ బాధలో ఆయన బాధను పొందెను. హల్లెలూయ. మన బాధలన్నీ పంచుకుంటాడు, మన కష్టాలన్నీ పంచుకుంటాడు, మన శ్రమలన్నీ పంచుకుంటాడు దేవుడు. మరి మనకు కూడా
అలాంటి పరిస్థితి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ 38 సంవత్సరాల నుంచి అయ్యా 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 అంటున్న విసిగిపోయిన వ్యక్తి ఇంకా దేనికి అలవాటు పడ్డాడంటే ఏదో వాళ్ళు వేసే తిండికి అలవాటు పడ్డాడు. వాళ్ళు ఏదో కాపీ ఒకటియో ఇస్తే దానికి అలవాటు పడ్డాడు. ఇంకా కాలు చెయ్య రాపోయినా పర్వాలేదని ఆ జీవితానికి అలవాటు పడిపోయాడు. సువార్త ప్రకటించకపోవటం నేరం. ఎందుకంటే సువార్త తెలియకపోతే పాపములోనే వాళ్ళ జీవితాలు ముగిసిపోతాయి. హల్లెలూయా. వాళ్ళ జీవితాలు పాపంలో ముగిసిపోతే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. మీరు ఎందుకు సువార్త ప్రకటించలేదు అని లెక్క అడుగుతాడు. జాగ్రత్త, ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి ఉండండి. సరే, ఇలా ఉండగా ఒకరోజు ఆ పడి ఉన్న వ్యక్తి దగ్గరికి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది ఎంత అద్భుతం చూడండి. ఆయన వచ్చి ఆయన అడుగుతున్నాడు ఒక మాట. ఏమడుగుతున్నాడో చూడండి. స్వస్థపడగోరుచున్నావా? ఏమడిగాడు? మళ్ళీ చెప్పాలి. వద్దు అంటాడా? ఎస్. ఈ లోకంలో కోట్ల మంది వద్దు అంటున్నారు. నేను చాలా మందితో మాట్లాడాను. అమ్మ, యేసు ప్రభువుని నమ్ముకొని మీ పాపం పోగొట్టుకోండి అంటే ఉండనివ్వండి, మేము నమ్మం. అమ్మా, యేసు ప్రభువు నమ్మకపోతే పాపం పోదమ్మా, నరకమే రానివ్వండి, పర్వాలేదు, మీరు చెప్పి అన్ని మేము నమ్మాలా? మాకొద్దు. ఈ రోజున ప్రపంచంలో కోట్ల కొలదిగా జనము మాకు రక్షణ అక్కర్లేదని రూఢిగా చెప్పేస్తున్నారు. కానీ ఇలా ప్రకటిస్తూ వెళ్తూ ఉంటే ఎవరో ఒకరు మారుతున్నారు, రక్షణలోకి వస్తున్నారు. కాబట్టి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడుతురు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. వీళ్ళందరూ దేవుడి దగ్గర నిలబడినప్పుడు దేవుడు అడుగుతాడు, మీకు సువార్త ప్రకటించారు, నమ్మావా? నమ్మలేదు, ఎల్లు కిందకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన డ్యూటీ మనం చేద్దాం. అందుకే యేసు ప్రభు, నీకు స్వస్థత కావాలా? ఈ జీవితమే బాగుందా? మళ్ళీ చెప్తాను, నువ్వు ఇక్కడి నుంచి లెగిసి ఆ కాలు చేయవచ్చి సొంతంగా పని చేసుకుని బ్రతకాలని ఉందా? ఈ అడుక్కు తినే బ్రతికే నీకు బాగుందా? దేవుణ్ణి మీరు అడగాలి, నాకు ఈ జీవితం నచ్చలేదు, నాకు ఈ లోకం నచ్చలేదు, నాకు ఇది నచ్చలేదు, నేను నీ దగ్గరికి రావాలని రోజు కోరుకోవాలి మీరు. హల్లెలూయా. అంతేగాని ఈ దీంట్లో పడి కొట్టుకోకూడదు. పాపపు విశాల మార్గం, పాపులకి అది అమృతం. పాపపు విశాల మార్గం, పాపులకి అది అమృతం. పుట్టుబలిగిరిపోదులు దుష్టులు న్యాయ తీర్పులో విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలెనుంటివా. త్రోవ తప్పిన గొర్రె వలె తిరుగులాడుచున్నావా. తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడగా మునుపే వెళ్ళి మరలి రాని వాయువు వలెనుంటివా. నీ ధనము నీ జ్ఞానం, నీ ఘనము
నీకున్న సమస్తము ఒకనాడది మాయం బవును విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలెనుంటివా క్రీస్తు ప్రేమ నిరిగితివా వేలాడే సిలువలో నీకై ప్రాణము త్యాగము చేసే పరముకు మార్గము చూపే. దేవుని స్తోత్రం. చూసారా, వాళ్ళు వెళుతున్నదే బాగుంది. ఒక అమ్మాయి, మా చుట్టాల అమ్మాయిని రక్షణ పొందమ్మా. ఎందుకంది పాపం నుంచి విడుదల పొందుతానికి. మేమేం పాపం చేయలేదు. మేము పాపం చేస్తుంటే మా ఆయన నెలకు 50,000, మా అబ్బాయికి నెలకు 90,000, మా రెండో అబ్బాయికి నెలకు 1,20,000. మేము అందరం బ్రహ్మాండంగా ఉన్నాం. మేము మేడ కట్టుకున్నాం, పొలం కొనుక్కున్నాం. మీరు ఎలా ఉన్నారు? మీరు అన్నీ పోగొట్టుకుని వచ్చారు ఇక్కడికి. ఇది చెప్పడానికైనా అని నా మీద గొడవ చేసిందనమాట. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? నాకు పొలం ఉంది, మా అమ్మాయిలు అబ్బాయిలు ఉద్యోగాల్లో ఉన్నారు, మేము చాలా బాగున్నాం, మాకు రక్షణ ఎందుకు? ఓ పిచ్చివాడా, ఓ పిచ్చిదానా, మేడకి బంగారానికి ఉద్యోగానికి కాదు రక్షణ. నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండడం కోసం రక్షణ పొందాలి. హల్లెలూయా. మేడలు, మిద్దులు, కారులు, బంగారాలు కాదు. ఎందుకంటే కొంతమంది క్రైస్తవులు కూడా పనికిమాలిన సాక్ష్యాలు చెప్తున్నారు, అందువల్ల వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది క్రైస్తవులు యేసుప్రభులోకి వచ్చేటప్పటికి మాకేమీ లేదండి, ఇప్పుడు చాలా వచ్చినాయండి. బుద్ధి ఉండాలండి అలాంటి సాక్ష్యాలు చెప్తానికి. యేసుప్రభు అవి ఇవ్వడానికి వచ్చాడా? అవి ఇవ్వడానికి రాలేదు. యేసుప్రభు నీ ఆత్మను నరకంలో పడకుండా కాపాడుతానికి వచ్చాడు. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ ఆశీర్వదిస్తాడు, అది వేరే విషయం. కానీ అవి వద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గమనించారా యేసు ప్రభువుకి ఈ లోకంలో ₹1 ఆస్తి లేదు. సెకండ్, పౌలు గారికి ఈ లోకంలో ₹1 ఆస్తి లేదు. నెంబర్ 3, పేతురు గారికి ఈ లోకంలో ₹1 పన్ను కడతానికి కూడా డబ్బులు లేవు. మరి యేసుప్రభు ఆస్తి ఇవ్వటానికి వచ్చిన దొంగ సాక్షిగాళ్ళని ఏం చేయాలన్నా మనం? ఈ దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళని ఏం చేయాలి? యేసుప్రభు అప్పులు తీర్చడానికి, అప్పులు వసూలు చేస్తానికి, స్థలాలు ఇవ్వటానికి, పొలాలు ఇవ్వటానికి, ఏదో చేయటానికి యేసుప్రభు ఈ లోకంలోకి రాలేదు. యేసుప్రభు నిత్య నరకము నుండి విడిపించి నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎన్ని వేల లక్షల వందల వేల కోట్లు ఖర్చు పెట్టినా నిత్య జీవం దొరకదు. నిత్య జీవం యేసుక్రీస్తునందలి విశ్వాసము చేతనే దొరుకుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనకి లేని ఐశ్వర్యమా? మీకు తెలుసా, నేను చెప్పాను ఒక చోట, మీ అందరికంటే నేనే ఐశ్వర్యవంతుడు. ఎలాగని అడిగారు. ఈ భూమి ఆకాశాలు చేసిన దేవుడే నా తండ్రి, ఆయనకున్న ఆస్తి ఎవ్వరూ లెక్క పెట్టలేరు. ఆ ఆస్తికి వారసుండి నేను. హల్లెలూయా. కాబట్టి ఈ ధనాలు, ఈ డబ్బులు, ఈ దరిద్రాలు, ఈ గోళలు చెప్పేవాళ్ళని నమ్మకూడదు. ఈ సాక్ష్యాలు అసలు అది సాక్ష్యమే కాదు అసలు అది. కాబట్టి యేసు ప్రభు, పేతురు పన్ను కట్టపంట ఒకళ్ళ ముఖం ఒక్కొక్కళ్ళు చూసుకుంటున్నారు కదండి. కాబట్టి జాగ్రత్తగా ముందుకెళ్ళిపో. స్వస్థత కావాలా? అతను అంటాడు, అయ్యా నాకు స్వస్థత పొందాలని ఉంది, కానీ నాకు ఎవ్వరూ సాయం చేయట్లేదు, నాకెవ్వరూ సాయం చేయట్లేదు. తర్వాత అందుకే కదా నేను వచ్చాను, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. మీకు ఎంత శక్తి ఉంటే అంత శక్తిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది మీకు? మీకు అర్థం అవ్వాలి. ఏమర్థం అవ్వాలి తెలుసా? ఒక్క మాట చెప్తే నీ జీవితం బాగుపడిపోయిందంతే. హల్లెలూయా. ఒక్క మాటే. 38 ఏళ్ళ నుంచి ఆ మాట చెప్పిన వాళ్ళు ఉన్నారా? చెప్తే పని అవుద్దా? అవును. చూసారా? నీవు స్వస్థత పొంది పరిపెత్తుకున్నాడు అన్నాడు అంతే. ఎందుకంటే యేసు ప్రభు, మీరు గమనించండి, ఒక్క మాట చెప్తే మనకున్న 40, 50, 30, 20, 70 ఏళ్ల సమస్య ఒక్క క్షణంలో పరిష్కారం అయిపోతుంది. హల్లెలూయా. ఒక్క క్షణమే. అప్పుడు మీరు అనుకుంటారు, అదేంటో మాట చెప్పొచ్చు కదా, నాళ్ళ నుంచి ఎడుతున్నాం. చెప్పడండి, అంత సులువా? చెప్పడండి. కావాలంటే బోర్డు మంది ఉంటారు, ఓ మాట ఒకటేంటి 100 చెప్తానంటారు. 100 చెప్పినా ఏమీ జరగదు కదా. ఏం ప్రయోజనం? పొల్లు మాటల వల్ల ఏం ప్రయోజనము? కాబట్టి ఒక్క మాటతోటి 38 ఏళ్ల దరిద్రం వదిలిపోయింది, 38 ఏళ్ల రోగం వదిలిపోయింది. 38 ఏళ్ల నుంచి అయ్యా అయ్యా అని అనేవాడు ఇంకెవరిని అయ్యా గొయ్యా అని అనక్కర్లేదు. హల్లెలూయా. అయిపోయింది. కాబట్టి ఈరోజు ఈ బుజ్జమ్మ గారు అవని, నువ్వవని, నేనవని, ఎన్నాళ్ళ నుంచో పట్టి పీడిస్తున్న దరిద్రాన్ని, ఎన్నాళ్ళ నుంచో కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న శని, ఎన్నాళ్ళ నుంచో కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మలు, ఎన్నాళ్ళ నుంచో పట్టి పీడిస్తున్న రోగాలు, ఎన్నాళ్ళ నుంచో పట్టి పీడిస్తున్న సమస్యలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీదు స్వరము నిన్ను అనుసరింప, ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోని, వీడే నీదు ఆత్మ విడనాడే వ్రతము. గ్రుడ్డి వాడనైతి తిరుగలి సురుచుంటి, దిక్కులేక నేను దయను కోరుచుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. దేవుని స్తోత్రం. చూసారా? మీరు ఇదే పట్టుకోండి రాత్రి నుంచి. ఒక్క మాట మాట్లాడు, ఒక్క మాట మాట్లాడని పట్టుకోండి, అయిపోయింది అంతే. మొత్తం అంతా క్లియర్. సృష్టి అంతా ఎన్ని రోజులు చేశాడు తెలుసా? 6 రోజులు. ఎంత పెద్ద సృష్టిని 6 రోజుల్లో మాటతో చేసి పడేశాడు. 7వ రోజున అన్నీ చూసుకున్నాడు, విశ్రాంతి తీసుకున్నాడు. అలాంటి దేవుడు నీ జీవితాన్ని ఒక్క మాటతో అంత బాగు చేసేయగలడు. హల్లెలూయా. కానీ ఒక్క మాట ఎప్పుడు చెప్తాడో ఎవ్వరికి తెలియదు ఈ ప్రపంచంలో. ఆ ఒక్క మాట కోసం మనం నిరీక్షణ కలిగి ఉండాలి, నమ్మకాన్ని కలిగి ఉండాలి, ఆయనకి ఇష్టమైన జీవితంలో ఉండాలి. ఆయనకి వ్యతిరేకమైన జీవితంలో ఉంటే చెప్పడు. నువ్వు ఆయన కోసం కనిపెట్టుకుని ఉంటే, కాగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. ఏదో ఒక రోజున
ఏదో ఒక సమయాన ఆజ్ఞాపిస్తాడు. ఒక్కసారి చెప్తే ఇంక నీ జీవితం అంతా అలా వెళ్ళిపోద్ది అంతే. ఇంకా దాని గురించి మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. ఆయన మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. సాతానా వెళ్ళిపో అన్నాడంటే ఇంక రాడు. మనం వెళ్ళిపో అంటే మళ్ళీ వస్తాడు. మనం అలా చెప్తాం. మనం చెప్పి మాటలన్నీ వెళ్ళిపో అంటాం కానీ మళ్ళీ వచ్చేలాగే చెప్తాం. కానీ ఆయన వెళ్ళిపో అంటే ఇంక వాడు రాడు. ఓకేనా? ముగించేస్తున్నాం చూడండి. తర్వాత 14వ వచనంలో దేవాలయంలో వారిని చూసి, ఎక్కడికి వచ్చాడు అతను? చూసారా? చాలా ముఖ్యం అది. ఇతను దేవాలయంలోకి రాకపోతే దేవుడు మళ్ళీ దొరకడు. దేవాలయంలో చూచి స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇంకా పాపము చేయకుము. అందరూ చెప్పండి, ఇంకా పాపము చేయకుము. మీరందరూ యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. యేసు క్రీస్తుకి వ్యతిరేకమైన కార్యాలు చేసి 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 రక్షణ పొందాం. రక్షణ పొందాక కూడా చేస్తున్నాం చాలా. కానీ ఈరోజు వాక్యం విని ఒక్క కార్యం కూడా ఆయనకి వ్యతిరేకంగా చెయ్యకూడదని నిర్ణయించుకున్న తర్వాత అన్నం తినండి. ఇవాళ దేవుని స్తోత్రం. మీకు అందరికీ భోజనం పెడతారు కదా, ఆ భోజనం మీద ఏ పచ్చడేసారు ఏ కూర వండారనే గోల మానేసి ఆ అన్నం మీద చేసి ప్రార్థన చేసి, ఆ ప్రార్థనలో ఈరోజు నేను అన్నం తినే ముందు నీకు మాట ఇస్తున్నాను, నీకు ఇష్టం లేని పని నేను చెయ్యను. ఎంతమంది చెప్పాలనుకుంటున్నారు అలా? దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు? అంత ఖచ్చితంగా మనం జీవించగలిగితే. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు. ఇప్పుడు 38 సంవత్సరాల కీడు నుంచి దేవుడు విడిపించాడు. కానీ మరలా గనక ఇతను పాపం చేస్తే శాశ్వతంగా అగ్నిగుండంలో కాలిపోతాడు. హల్లెలూయా. అదే ఎక్కువ కీడు. అది కలగకూడదంటే ఆ 38 ఏళ్ళు పడి ఉండటానికి ముందు నువ్వు చేసిన పాపం ఏంటో నీకు తెలుసు. అందుకే 38 ఏళ్ళు పడున్నావు కనుక మళ్ళీ శాశ్వతంగా నరకానికి వెళ్ళకూడదంటే నువ్వు ఎప్పుడు పాపం చేయొద్దు. హల్లెలూయా. ఇదే బోధించాలి మనం. సువార్తలు, సాక్ష్యాలు. ఒక చోట సువార్తలు చూశాను నేను, వేరే వాళ్ళు చేస్తున్నారు సాక్ష్యాలండి. భీమవరంలో 2 లక్షల మంది వచ్చారండి అక్కడికి. ఆ వేదిక మీద ఆయన పేరు చెప్పను, చాలా పెద్దోడు. సాక్ష్యాలండి. 150 మంది వరకు ఉన్నారండి వరుసగా స్టేజీ కాడ. ఒక ఆవిడ వచ్చింది, నేను అయ్యగారి ప్రార్థన చేసుకున్నాక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను, ఇదిగో 50,000 కానుక. అయ్యగారి ప్రార్థన చేశాక మా అబ్బాయికి పెళ్ళి అయింది, ఇదిగో 50,000 కానుక. అయ్యగారు ప్రార్థన చేశాక మా అబ్బాయికి పిల్లోడు పుట్టాడు, ఇదిగో పుట్టాడు. చూడండి అందరం. ఏమవుతుంది నీకు నాకు ఇవన్నీ ఎందుకండి? ఇలా సాక్ష్యాలు చెప్పాక అతను అంటాడు, మీటింగ్ పెట్టిన అతను, మీలో ఎవరైనా ఇలాంటి కార్యాలు జరగాలంటే అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకోండి. ఇదండి సువార్త. ఇప్పుడు మనం చేసిందే యేసుక్రీస్తుకి ఇష్టమైన సువార్త. హల్లెలూయా. ఇలాంటి దిక్కుమాలిన సువార్తలు కావు, ఇలాంటి దిక్కుమాలిన సాక్ష్యాలు కావు. వద్దండి అలాంటి సువార్తలు. ఇదిగో నేను సువార్త విని పాపం మానేయాలనుకుంటున్నాను, అదండి సువార్త. హల్లెలూయా. ఇదిగో సువార్త విని రక్షణ పొందాలనుకుంటున్నాను, అది సువార్త. అందుకే సువార్త. అర్థమైందండి. ఇతను తోటి చెప్పాడు, ఇంకా నువ్వు మనతో చెప్తున్నాడు, నీతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు, అందరితోటి చెప్తున్నాడు, ఇంకా నువ్వు పాపము చెయ్యకు. పాపం చేస్తే ఘోర నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. అప్పటికి ఇతనికి అర్థమైంది, నన్ను స్వస్థపరిచిన వాడు యేసు. చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు నాతో కలిసి అందరూ ఒక మాట చెప్పండి,
నాకు రక్తమిచ్చి ప్రాణమిచ్చి విడిపించినవాడు యేసు. ఈ మాట మీ గుండెల్లో మోగుతూ ఉండాలి, మీ హృదయంలో మోగుతూ ఉండాలి. అబద్ధం ఆడే ముందు, పాపం చేసే ముందు, మోసం చేసే ముందు, ఎవరినైనా కుట్ర చేసే ముందు, ఎవరిదైనా దోచుకునే ముందు, ఎవరినైనా పాడు చేసే ముందు ఈ మాట హృదయంలో మోగుతూ ఉంటే నువ్వు పాపం నుంచి తప్పించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపకు ఆధారభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, ఇప్పటి వరకు నీ యొక్క సేవకులు ప్రభువా దైవజనుల నుంచి అయా మరి సువార్త విషయాల్లో ఉన్నటువంటి భారము కొరకు అయా ప్రతి ఒక్క బిడ్డ చేయవలసినటువంటి వారి యొక్క బాధ్యతను ప్రభువా గుర్తు చేస్తూ అయా చక్కటి సందేశమును ప్రభు మేమందరం వినుటకు మీరు సహాయం చేశారు. అవును ప్రభువా, అయా నశించబోచున్నటువంటి ప్రజలు కోకొల్లలుగా ఉన్నారు. ప్రభువా, నీ బిడలమైనటువంటి వారు అయ్యా నీ సువార్తను ప్రకటించలేనప్పుడు అనేకులు నశించబోచు ఉన్నారు. అవును తండ్రి, అయ్యా నీ బిడ్డలమైనటువంటి మేము అయ్యా మా పైన నీవు పెట్టినటువంటి యొక్క భారమును బాధ్యతను మేము మరిచిన వారిగా కాక తండ్రి, ప్రతి క్షణము మరి నశించబోచున్నటువంటి ఆత్మల పట్ల భారాన్ని కలిగి అయ్యా నీ రాజ్య సువార్తను ప్రకటించుటకు అనేకులను తండ్రి నీ కొరకు అయ్యా ప్రభువా మరి నడిపించుటకు సహాయమును చేయమని తండ్రి, ఈ విధముగా నువ్వు జరిగించుకున్నటువంటి ఈ యొక్క సువార్త పరిచర్య మరి ప్రార్థన కార్యక్రమం బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ప్రభు మరి పెద్దలు అయ్యగారు మరి ఇశ్రాయేలు గారిని ప్రభు మరింతగా ప్రభు మీరు దీవించి నీ ఆత్మ అభిషేకమును మరింతగా అనుగ్రహించి ఇంకొను అనేక చోట్లకు ప్రభు మీరు వారిని నడిపించి వాడుకునమని ప్రభు మరి కూడి విచ్చేసినటువంటి సంఘమును అయ్యా మరి బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని నజరేయుడగు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సుధాకర్ గారు, మంచిదండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు దీవెన బిడ్డలందరికీ కలుగునుగాక. ఆమెన్. రేపు రాత్రి స్వామి గారు మీ గురించి సువార్త రాజంగులో, అలాగే మీరందరూ